అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ బొమ్మ ముచ్చట్లు. ఈరోజు నేను ఫర్ ద ఫస్ట్ టైం సోయా 65 చేయబోతున్నాను. చికెన్ 65 ఓకే, కానీ చికెన్ అవైలబుల్ లేదు. అండ్ ఈరోజు సాటర్డే, మా ఇంట్లో సాటర్డే చికెన్ తినరు కాబట్టి తినేటప్పుడు ఆల్మోస్ట్ డిన్నర్ టైంలో ఏదైనా ఒక సైడ్ డిష్ ఉండాలి. సో అందుకే చాలా ఈజీగా ఇది ఒక రెసిపీ చూసాను అనమాట. అంటే చికెన్ 65 రెసిపీనే చూశాను, కానీ చికెన్ బదులు మేము ఈరోజు సోయా వేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. ఇక్కడైతే నేను వాటర్ పెట్టానండి సోయాని ఫస్ట్ క్లీన్గా వాష్ చేసుకోవడానికి. సో ఈ వాటర్ అయ్యి మనము సోయా వేసే టైంలో మాకు మసాలాకి ఏమేమి కావాలో అవంతా రెడీ చేసుకుందాము. ఇక్కడ మా సోయా రెడీ ఉందండి. వాటర్లో సోయా వేసి ఆ వాటర్కే కొంచెం ఉప్పు మరి పసుపు వేసాను అనమాట. ఎందుకంటే సోయాలో ఒక పచ్చి వాసన అది ఉంటుంది కదా, సో అది క్లీన్గా ఇప్పుడు మేము చికెన్ లేదా ఫిష్ వీటినంతా ఎలా వాష్ చేసుకుంటామో అలాగే సోయాని కూడా వాష్ చేసుకుని వాటర్ మొత్తం పిండేస్తాము. సో ఇది మా సోయా క్లీన్గా అయితే వాటర్ పిండేసి ఇలా తీసుకున్నాను. క్లీన్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి వాటర్ ఇలా పిండేసి అయితే ఎత్తుకోవాలి. సో ఇప్పుడు ఈ సోయాలోకి శొంఠి వెల్లుల్లి దంచుకున్నాను నేను. మీరు పేస్ట్ వేసుకోవచ్చు, నాకు కొంచెం కచ్చాబచ్చాగా ఉంటే ఇష్టమని దంచుకున్నాను. అండ్ కొంచెం కర్డ్. దీనికి ఆల్రెడీ మేము సాల్ట్ వేసాము వాటర్కి. సో ఆల్మోస్ట్ సోయాలో ఒక సాల్ట్ అనేది ఉంటుంది, సో అది చూసుకొని మీరు తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కొంచెం కారం, కొంచెం అంటే కొంచెమే వేసుకుంటున్నాను నేను, ఎందుకంటే మా దగ్గర ఉండే కారం పొడి కొంచెం స్పైస్ ఎక్కువ. నేను మళ్ళీ టర్మరిక్ అయితే యాడ్ చేస్తలేదు. గరం మసాలా, ధనియాల పొడి. మీరు సోయా క్వాంటిటీ ఎంత ఎత్తుకున్నారో దానిపైన మీకు డిపెండ్ అవుతుంది క్వాంటిటీస్. ఇప్పుడు నెక్స్ట్ మీరు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి, ఒక 1.5 టేబుల్ స్పూన్ అంతా. మరి మీకు క్రిస్పీగా ఉండాలి అంటే కొంచెం రైస్ ఫ్లోర్ వేసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అన్నమాట, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఫ్రై చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు. కొంచెం కర్రీ లీవ్స్, మీరు పులుపు సరిపోలేదంటే లెమన్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుంటాను. ఒక 10-15 మినిట్స్ వరకు సోయాని మ్యారినేట్ చేసుకుంటే చాలండి. ఇంకా ఫ్రీజర్లో పెడితే ఆ సోయాకి ఆ మసాలా ఏదైతే ఉందో అది ఇంకా బాగా పడుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటి అంటే సోయాని మేము ఏదైతే వాటర్లో వాష్ చేసుంటామో అది కంప్లీట్గా వాటర్ మొత్తం పోయేలాగా పిండేసుకోవాలి. ఎందుకు అంటే కొంచెం కూడా వాటర్ ఒకవేళ సోయాలో ఉంటే గనక సోయా ఎక్స్ప్లోడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అండ్ అలాగే ఆయిల్ కూడా చాలా మటుకు చిందుతుంది. అండ్ అప్పుడు కొంచెం హ్యాండ్స్కి కానీ లేదా మీరు చాలా దగ్గరగా నిలబడుకొని ఉంటే మీ మీద కూడా వేడి ఆయిల్ పడి కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి సోయాలో మొత్తం కంప్లీట్గా డ్రై అవుట్ చేసుకునేయాలి వాటర్ మొత్తం. నార్మలీ అయితే బయట చికెన్ కబాబ్ ప్యాకెట్ పౌడర్స్ దొరుకుతుంది కదండి, వాటిని కూడా తెచ్చి సేమ్ కబాబ్కి ఎలా మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ చేసుకొని చికెన్ బదులు సోయా వేసుకొని కూడా వాటిని కూడా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ ఈరోజు మాత్రం బయటికి పోయి ఓపిక లేదు అండ్ ఇంట్లో ఆ ఒక కబాబ్ ప్యాకెట్ అవైలబుల్ లేదు. కాబట్టి నేను జస్ట్ ఇలా ఒక యూట్యూబ్లోనే షార్ట్ స్క్రోల్ చేస్తుంటే ఈ రెసిపీ అనేది వచ్చింది. అది చికెన్ 65కి వచ్చింది. అందుకే నేను చికెన్ బదులు ఇక్కడ సోయాని సబ్స్టిట్యూట్ చేసి సోయా 65 చేస్తున్నాను. ఇది చేసింది అయ్యాక తినేసి టేస్ట్ చాలా చాలా బాగుంది కాబట్టే నేను ఈ వీడియోలో మీకోసం ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఒకసారి రెసిపీని ట్రై చేసి చూడండి అండ్ అలాగే టేస్ట్ ఎలా వచ్చింది అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. నేను లో ఫ్లేమ్లోనే పెట్టి బాయిల్ చేస్తున్నాను, ఫ్రై చేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే బయట కలర్ మాత్రం బ్రౌనిష్గా అయిపోయి మాడిపోతుంది, కానీ లోపల సోయా ఉడకదు. అండ్ సోయా కరెక్ట్గా ఉడకలేదు అంటే తినడానికి బాగుండదు అనమాట, సేమ్ లైక్ చికెన్. సో అందుకే ఇది సెకండ్ ట్రిప్, ఇంకొకసారి ఉడికేస్తే అంతే మన క్రిస్పీ సోయా 65 రెడీ. సోయా 65 అయితే రెడీ అయిపోయింది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం ఈ డిష్ ట్రై చేస్తున్నా కూడా టేస్ట్ చాలా బాగా వచ్చినందుకు నాకు ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్.
ఈజీగా సింపుల్గా బయట ఇంకేది ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోకుండా క్విక్గా అయిపోయే రెసిపీ. డిన్నర్ అయిపోయాక కొంచెం హోమ్ డెకోర్ చేద్దామని చెప్పేసి ఈ బాటిల్ అయితే నేను తీసుకున్నాను. మన ఇంట్లలో ఉండే గ్లాస్ బాటిల్స్, ఓల్డ్ అన్యూజ్డ్ బాటిల్స్ని యూజ్ చేసుకుని ఒక మంచి టేబుల్ టాప్ ల్యాంప్ లాగా టర్న్ చేసుకోవచ్చు. ఈ బాటిల్స్ అయితే నేను పాత సామాన్ అంగడి నుంచి పర్ బాటిల్ 20 రూపీస్ లాగా కొనుక్కున్నాను. బాటిల్ డెకరేషన్ చేయడానికి చాలా టైప్స్ ఉన్నాయండి. చాలామంది పెయింట్ చేస్తారు, చాలామంది థ్రెడ్ వర్క్ చేస్తారు. కానీ నేను దీన్ని ల్యాంప్ లాగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి మాకు వైబ్రెంట్గా ఉండాలి, అలాగే లైట్ కనపడాలి అనే ఒక కాన్సెప్ట్ని మైండ్లో పెట్టుకున్నాను. ఈ బాటిల్ డెకార్కి నేను ఈ రేడియం స్టిక్కర్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ రేడియం షీట్స్ అయితే నేను మీషోలో పర్చేస్ చేశాను. దీంట్లో 3 షేప్స్ వస్తాయి. ఒకటి రౌండ్, స్క్వేర్, ఇంకొకటి డైమండ్ షేప్. ఎవ్రీ షేప్ 3 షీట్స్ అయితే ఇస్తారు మాకు. ఇది సెల్ఫ్ అదెసివ్ స్టిక్కర్స్ అండ్ 9 షీట్స్కి నాకు 110 రూపీస్ పడింది మీషోలో. ఫస్ట్ అయితే నేను మిర్రర్స్ని యూస్ చేసుకుని డెకరేట్ చేద్దాం అనుకున్నాను, కానీ మిర్రర్స్ ఇంత ఫ్లెక్సిబుల్గా ఉండదు. అలాగే ఫెవికాల్ పెట్టి మిర్రర్స్ని స్టిక్ చేయాలి కాబట్టి ప్రాసెస్ చాలా గందరగోళంగా అయిపోతుంది. ఈ మిర్రర్ స్టిక్కర్స్ వచ్చేసి సెల్ఫ్ అదెసివ్. సో ఆ షీట్ నుంచి జస్ట్ అలా తీసి బాటిల్ మీద స్టిక్ చేసుకునేయడమే. అంత ఈజీగా ఈ ప్రాసెస్ జరిగిపోతుంది. ఎవరికైనా ఒకవేళ ఈ స్టిక్కర్స్ది లింక్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ లింక్ ద్వారా మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే డైమండ్ షేప్తో స్టార్ట్ చేస్తున్నాను. కింద ఒక లేయర్ కంప్లీట్గా స్క్వేర్ ఆల్రెడీ మా మమ్మీ స్టిక్ చేసేసింది. సరే ఇంకా నేను వీడియో కావాలి అన్నందుకు స్టాప్ చేశారనమాట, లేకపోతే ఈ పాటికి బాటిల్ కంప్లీట్ అయిపోయేది. బాటిల్ మీద డిజైన్ ఎలా చేసుకోవాలి అనేది ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యువర్ ఇమాజినేషన్ అండి. నేనైతే ఒక యూనిఫార్మిటీ ప్లస్ అబ్స్ట్రాక్ట్ డిజైన్ రెండింటినీ ఫ్యూజన్ చేసి ఈ బాటిల్ని డెకరేట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే డైమండ్ షేప్ స్టిక్కర్స్ని వర్టికల్గా ఒక లైన్ స్టిక్ చేసుకున్నాను. తర్వాత ఆ డైమండ్స్ ఒక గ్యాప్లో హారిజాంటలీ మళ్ళీ డైమండ్ స్టిక్కర్సే నేను స్టిక్ చేసుకుంటున్నాను. ఇదే ప్యాటర్న్లో ఈ బాటిల్ మొత్తం ఫినిష్ చేస్తున్నాను. డిఐవైస్ని మేము ఎంత ఈజీగా చేయాలనుకున్నా ప్రతి ఒక్క ప్రాసెస్కి ఒక ఛాలెంజ్ అనేది ఉంటుంది. ఈజీగా క్విక్గా ఈ డిఐవై కంప్లీట్ అయిపోవాలి అని ఈ స్టిక్కర్స్ని అయితే నేను చూస్ చేసుకున్నాను. కానీ స్టిక్కర్స్ చాలా చిన్నగా ఉండడం వల్ల కరెక్ట్గా ప్లేస్ చేయడం ఒక ప్రాబ్లంగా అనిపిస్తుంది నాకు. మా లైఫ్లో కూడా అంతే కదండి, ఏదో ఒకటి ప్లాన్ వేసుకుంటాము, ఏదో ఒకటి అనుకుంటాము, కానీ అల్టిమేట్లీ గాడ్స్ ప్లాన్ ఏదైతే ఉంటుందో అదే వర్కౌట్ అవుతుంది. సో అలాగే డిఐవైస్లో కూడా లేదా మేము చేసే క్రాఫ్ట్లో కూడా ఏదో ఒక ప్లాన్ వేసుకొని ఒక రోడ్ మ్యాప్ అని వేసుకొని ఉంటాం, కానీ ప్రాసెస్లో చాలా చేంజెస్ వస్తాయి. అండ్ మేము చూస్ చేసుకునే మెథడ్స్ వల్ల ఏమేం అడ్వాంటేజెస్ ఉంటాయి, ఏం డిసడ్వాంటేజెస్ ఉంటాయి అనేది కూడా మాకు తెలిసిస్తుంది. ఉత్త డైమండ్స్తో అయితే నేను ఈ బాటిల్ 3/4 వరకు కవర్ చేసేసాను. బాటిల్ నెక్ దగ్గర నేను వేరే డిజైన్ ఒకటి అనుకున్నాను, సో దాన్ని ఇప్పుడు అప్లై చేయబోతున్నాను. ఇంకొకటి ఈ డైమండ్ షేప్ ఏదైతే ఉందో అది బాటిల్ నెక్ దగ్గర కరెక్ట్గా స్టిక్ అవ్వట్లేదు. సో అందుకే ఇక్కడ నేను వేరే డిజైన్ ఆప్ట్ చేసుకుంటున్నాను. స్టార్టింగ్ ఫ్రమ్ సర్కిల్ నేను బాటిల్ నెక్ దగ్గర సర్కిల్తో ఫస్ట్ ఒక లైట్ కంప్లీట్గా కవర్ చేసుకుంటాను. తర్వాత ఐఎమ్ ఆప్టింగ్ ఫర్ స్క్వేర్ అనమాట. స్క్వేర్లో కూడా డిఐవైలోనే ఇంకొక డిఐవై చేయబోతున్నాను. ఆ స్క్వేర్ని కూడా కంప్లీట్గా స్టిక్ చేయకుండా హాఫ్కి కట్ చేసుకుని దాంట్లో మళ్ళీ హాఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్మాల్ స్క్వేర్ ఏదైతే ఉందో ఇది ఒక మినీ డైమండ్ లాగా కనిపిస్తుంది మాకు. సో ఈ ఒక మినీ డైమండ్ని సర్కిల్స్ ఏదైతే నేను ప్లేస్ చేసుకున్నానో రెండిటి మధ్య ఒకటి పెట్టేలాగా నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టిక్కర్స్ చాలా స్మాల్ ఉంది అని నేను అనుకుంటుంటే నేను ఇంకా దీన్ని కాంప్లికేట్ చేసుకుంటున్నాను. కానీ తప్పదు, ఏదైనా ఒక విషయం మాకు చాలా బ్యూటిఫుల్గా కనబడాలి లేదా చాలా బ్యూటిఫుల్గా మేము దాన్ని టర్న్ చేయడానికి ట్రై చేస్తున్నాము అంటే దానికి తగిన కష్టం అయితే మేము పడాలి. ప్రాసెస్ ఎంత కష్టంగా ఉన్నా ఎండ్ రిజల్ట్ చూశాక అప్పటి వరకు ఆ ఒక క్రాఫ్ట్ చేయడానికి మేము ఏ కష్టమైతే పడ్డామో అది మొత్తం రూల్ అవుట్ అయిపోతుంది. ఆ చిన్న డైమండ్స్ అయితే నేను కంప్లీట్గా ప్లేస్ చేసుకున్న తర్వాత దానిపైన ఒక లేయర్ మొత్తం నేను స్క్వేర్ అంటించేసాను. ఇప్పుడు మళ్ళీ అదే స్క్వేర్ని హాఫ్గా కట్ చేసుకొని ఆ బాటిల్ నెక్ మొత్తం నేను కవర్ చేసేసాను. ఇప్పుడు ఈ బాటిల్ని ల్యాంప్గా టర్న్ చేయాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి ల్యాంప్ హెడ్స్ అని దొరుకుతుంది విత్ ఎల్ఈడి లైట్స్, అది కూడా మీషోలోనే దొరుకుతుంది. అదైతే ప్రస్తుతానికి నా దగ్గర అవైలబుల్ లేదు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫెయిరీ లైట్స్.
ఫెయిరీ లైట్స్ కూడా చాలా ఈజీగా మీషోలో అవైలబుల్గా ఉంటుంది అండ్ అలాగే చాలా డ్యూరబుల్ కూడా అండ్ కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. ల్యాంప్ హెడ్ అయితే 450-500 రేంజ్లో మాకు దొరుకుతుంది. కానీ ఈ ఫెయిరీ లైట్స్ అయితే సెట్ ఆఫ్ 2, సెట్ ఆఫ్ 3, 150 అలా దొరికేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే చాలా ఫెయిరీ లైట్స్ కొనుక్కునేదాన్ని అండ్ అవి యూస్ చేయకపోయినా కూడా ఆల్మోస్ట్ 1-2 మంత్స్లో బ్యాటరీ అంతా డెడ్ అయిపోయేది. సో ఈ ఫెయిరీ లైట్స్ లాంగ్ టర్మ్ మాకు యూజ్ అవ్వాలి అంటే లైట్స్తో పాటే వాళ్ళు ఆ బ్యాటరీస్ మధ్య ఒక వైట్ స్ట్రిప్ ఇచ్చింటారు. నేను ఫస్ట్ ఏం చేసేదాన్ని అంటే ఆ స్ట్రిప్ పారేసేదాన్ని అండ్ ఆ లైట్స్ని అలాగే ప్లేస్ చేసేదాన్ని. దానివల్ల బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అయిపోతుంది. దీంట్లో ఒక చిన్న ట్రిక్ ఏంటి అంటే ఆ వైట్ స్ట్రిప్ అలాగే ఉంచండి. మీరు ఎప్పుడు యూజ్ చేయాలి అనిపిస్తే ఆ వైట్ స్ట్రిప్ తీసేసి మీరు ఫెయిరీ లైట్స్ ఆన్ చేసుకోవచ్చు. మీరు యూజ్ చేయట్లేదు అనే టైంలో ఆ స్ట్రిప్ని మళ్ళీ ఆ బ్యాటరీస్ మధ్యలో ప్లేస్ చేసేస్తే బ్యాటరీస్ త్వరగా డ్రైన్ అవుట్ అవ్వకుండా ఉంటాయి అండ్ ఫెయిరీ లైట్స్ కూడా లాంగ్ టర్మ్ యూస్కి చాలా బాగా పనిచేస్తుంది. ఒకవేళ ఫ్రీక్వెంట్ యూస్ తర్వాత బ్యాటరీస్ కంప్లీట్లీ డ్రైన్ అయిపోయాయి అన్నా కూడా దీంట్లో రిమూవబుల్ బ్యాటరీస్ ఉంటాయి. సో మేము బయట ఈ వాచ్కి అంతా యూస్ చేస్తారు కదండి రౌండ్ బ్యాటరీస్, సో వాటిని దీంట్లో కూడా యూస్ చేస్తారనమాట. సో వాటిని మేము ఈజీగా కొనుక్కొని మళ్ళీ బ్యాటరీస్ చేంజ్ చేసుకోవచ్చు. స్ట్రింగ్ లైట్ని అయితే ఇప్పుడు నేను ఈ బాటిల్లో ప్లేస్ చేసేసాను అండ్ ఆన్ చేసిన తర్వాత అయితే రిజల్ట్ ఇలా ఉంది. దీంట్లో మాకు లైట్ కూడా వస్తుంది, అలాగే మేము ఏదైతే డిజైన్ చేసామో అది ఎలివేటెడ్గా కూడా కనిపిస్తుంది. ఇది సెకండ్ బాటిల్ అనమాట. ఇది మా మమ్మీ ఫస్టే చేసేసారు నాకు వీడియో తీసుకునేదానికి టైం ఇవ్వకుండా. మొత్తానికి అయితే ఈ ఓల్డ్ బాటిల్స్ని రీయూజ్ చేశాక ఫైనల్ రిజల్ట్స్ అయితే ఇదన్నమాట. ఒక వీకెండ్ ఈవినింగ్ వాన పడుతుండగా ఒక కప్ కాఫీతో బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అవుతుంటే మా రూమ్లో స్టడీ టేబుల్ మీద కానీ సైడ్ టేబుల్ మీద కానీ ఈ ఒక్క ల్యాంప్ ఉంటే ఆ వైబ్ అనేదే వేరే లెవెల్లో ఉంటుంది. బయట ఇలాంటివి డెకరేటివ్ పీసెస్ చాలా దొరుకుతాయండి, కానీ ఎంత బయట నుంచి మేము కొనుక్కొని తెచ్చుకున్నా మేము మా చేతులారా చేసిండే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉండదన్నమాట. మీకు ఈ DIY ఎలా అనిపించిందండి? బాగుందా? నేను ట్రై చేసిండే ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చింటే తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది థర్డ్ బాటిల్ అనమాట. దీనికి థ్రెడ్ ఆర్ట్ చేసాము. దీని ట్యుటోరియల్ కావాలంటే కూడా తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. దీనికి అని డెడికేటెడ్గా నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో క్రాఫ్ట్ ఎంతూజియాస్ట్ ఎవరుంటారో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అమ్మ బొమ్మ ముచ్చట్లు.